హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భక్తి యోగము అంకితభావ కర్మ భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలను గురించి తెలుసుకున్నాము. మధ్యలో ఉన్న 6 అధ్యాయాలను భక్తి యోగంగా వర్ణిస్తారు. ఆచార్యులు భగవద్గీతలోని తొలి 6 అధ్యాయాలను, చివరి 6 అధ్యాయాలను, మధ్య 6 అధ్యాయాలను అసలైన పుస్తక పుటలతోనూ పోల్చారు. మొదటి 6 అధ్యాయాలను కర్మయోగముగా పిలుస్తారని, వాటిని అకుంఠిత కర్మగా పిలవచ్చని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అంకిత భావము గురించి, కర్మ గురించి తెలుసుకుందాం. భక్తికి అర్థము త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొనడమని భావము. త్రికరణాలు అంటే మనస్సు, వాక్కులు, చేతలు. సాధారణంగా ఎవరైనా బలవంతంగా పనులలో నెలకొంటారు. వారికి పూర్తిగా ఆ పని మీద మనస్సు ఉండదు, కానీ పైకి మాత్రము ఇష్టమున్నట్లుగా చెబుతారు. ఆ పని చేస్తున్నట్లే కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే మనసు నిండా ఆ పని మీదనే ధ్యాస, ప్రతి క్షణం ఆ పని గురించి చర్చ, ఇక ప్రతి గంట ఆ పనిలోని కరచరణాలు నెలకొంటే నిజంగా ఆ వ్యక్తి అంకితభావ కర్మలో ఉన్నట్లే అవుతుంది. ఇది కర్మమయ జగత్తు కాబట్టి ప్రతి ఒక్కరూ కర్మ చేయడానికి బుద్ధి తప్పకుండా కావాలి. కానీ ఆ కర్మను మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేది అంకితభావ కర్మను సూచిస్తుంది. అంకుటిత కర్మలో మనస్సును నిగ్రహించి కర్మను చేసే పద్ధతి తెలియజేయబడింది. కానీ కర్మ నిర్వహణలో మనస్సును కూడా నియోగిస్తే అది అంకితభావ కర్మ అవుతుంది. ఉదాహరణకు, ఒక పిల్లవాడిని పెంచి పెద్ద చేయాలంటే తల్లి కావాలి లేదా ఆయా కావాలి. అయితే తల్లి పాలన, ఆయా అంటే పని మనిషి పాలన ఒకే రకంగా ఉండదు. తల్లి చేసే పెంపకంలో మనస్సు, బుద్ధి కూడా నెలకొని ఉంటాయి. అందుకే తల్లి చేసే పనులకు మనఃపూర్వకమైన అంకితభావ కర్మ అంటాము. కానీ డబ్బు కోసము పిల్లవాడి పెంపకాన్ని తీసుకొని ఆయా పిల్లవాడి మీద కొంత మమకారాన్ని కలిగి ఉన్న అదే తన ప్రాణంగా భావించదు. నెలసరి జీతం ఇవ్వకపోతే మర్నాడే ఆ పని వదిలి వెళ్ళిపోతుంది. ఆయా డబ్బు ఇచ్చేటంత వరకు ఆమె అంకుటితంగా పనిచేసినా మనస్ఫూర్తిగా చేసే అంకితభావ కర్మ దాకా ఎదగలేదు. అసలు ఈ అంకితభావ కర్మ అంటే ఏమిటి? ఎప్పుడైతే విజ్ఞానమయ కోసము ఉన్నత స్థానంలో ఉంటుందో, అనగా బుద్ధి ఉన్నత స్థానంలో ఉంటుందో, మనోమయ కోసము మనస్సు ఉన్నత స్థానం నుండి పక్కకు త్రోయబడుతుందో, ఆత్మ కోసము అనగా ఆత్మస్థితి క్రింది స్థానం నుండి కొద్దిగా పైకి వస్తుందో, అప్పుడు అంకుటిత కర్మ ప్రారంభమవుతుంది. ఇది మనిషిని విజయశీలుని చేస్తుంది, మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది. అయితే ఇందులో కూడా మనస్సుకు సముచిత స్థానం ఉండడం వలన అప్పుడప్పుడు మానసిక చింతలు కలుగుతుంటాయి. మనస్సే ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు జరిగే విపరీత కార్యాల కంటే విజ్ఞానమయ కోసము బుద్ధి ఉన్నత స్థితిలో ఉండే స్థితి చాలా మంచిది. ఎప్పుడైతే ఆత్మ కోసము ఉన్నత స్థానానికి వస్తుందో, ఇదే అసలైన మానవుని యొక్క 4 కోశాల అద్భుతమైన అమరిక. ఆ స్థితిలో మనిషి చేసే అన్ని కర్మలు ఆత్మచేతనే నడుపబడుతూ అతని బుద్ధి, దేహాల ద్వారా నిర్వహింపబడతాయి. మనోమయ కోసం అత్యంత అల్పస్థాయిలో నిలిచి ప్రతిదానికి పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది. సాక్షాత్తుగా ఆత్మయే సమస్తాన్ని నడిపే స్థితిలో మనస్సు కూడా ప్రతి కార్యంలో పాల్గొని సర్వతోముఖ విజయాన్ని కలుగజేస్తుంది. దానిని మనము మనస్ఫూర్తిగా పనిచేయడము అని అంటాం. ఇదే అంకిత భావ కర్మ. ఇది ఎట్లా సాధ్యపడుతుందో, 4 కోశాల అమరికలో ఏ విధంగా ఆత్మకోశాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకొని రావచ్చో కూడా ఈ భక్తి యోగం ద్వారా భగవద్గీతలో తెలుపబడినది. అంకుటిత కర్మలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తూ కర్మలను చేయడం నేర్పితే
అంకితభావ కర్మలో మనస్సును బుద్ధిని రెండింటిని ఉపయోగించి ఏ విధంగా కర్మలను చేయాలో భగవద్గీత నేర్పుతుంది. దీనిని తాడు మీద నడిచే విన్యాసంగా పోల్చవచ్చు. నేల మీద ఎప్పుడైనా నడవగలుగుతాడు, కానీ ఎత్తుగా కట్టిన ఇనప తాటి మీద నడవడము అందరికీ సాధ్యం కాదు. అందుకొరకు మనిషి 2 చేతులతో ఒక బ్యాలెన్స్ కర్రను పట్టుకొని త్రాటి మీద నడవవలసి ఉంటుంది. మనోబుద్ధులను సరిగ్గా వినియోగించడాన్ని బ్యాలెన్స్ కర్రను వాడటంతో పోల్చవచ్చు. ఎప్పుడైతే మానవులు మనోబుద్ధులను బ్యాలెన్స్ కర్రలుగా వాడడం నేర్చుకుంటారో అప్పుడు తాటి మీద నడవడము వంటి అద్భుత కార్యమైన చేయగలుగుతారు. ఈ అంకితభావ కర్మలో నిష్ణాతుడైన వాడే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుంటాడు. కర్మయోగము ద్వారా మానవుడు విజయశీలుడు అవుతాడేమో కానీ నాయకుడు కాలేడు. కానీ అంకితభావ కర్మతో మానవుడు నాయకత్వ స్థాయికి ఎదగగలుగుతాడు. అంకితభావ కర్మను అలవర్చుకోవడంలో నాయకత్వ లక్షణాలు నెమ్మదిగా అలవాటవుతాయి. అప్పుడు ఇంటిలో, పాఠశాలలో, కళాశాలలో, సంఘంలో, అన్ని చోట్ల 10 కలుపుకుపోతూ పనిచేయడం అలవాటవుతుంది. అప్పుడు జనులు అటువంటి వారిని నాయకునిగా అంగీకరిస్తారు. నిష్ఠతో ఈ మార్గంలో సాగడం ద్వారా ప్రతి మానవుడు తన పరిధిలో నాయకుడై గౌరవ ఆదరాలను పొందుతాడు, ఆనందిస్తాడు అని భగవద్గీతను పఠించడం వలన కలిగే ప్రయోజనాలు. జ్ఞానయోగము. ఈ జ్ఞానయోగం వలన కలిగేది ఏమంటే అప్రమత్త కర్మ. భగవద్గీతలోని చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగంగా ఆచార్యులు వర్ణించారు. అంకిత భావ కర్మ తరువాత చెప్పబడిన దివ్య స్థితియే జ్ఞాన యోగము. ఈ జ్ఞానయోగం గురించి అప్రమత్త కర్మ. జ్ఞానయోగము అంటే అప్రమత్త కర్మ. అప్రమత్తంగా ఉండడం అంటే సావధానంగా ఉండడము, పరాకు లేకుండా ఉండడము. రోడ్డు మీద నడిచేటప్పుడు మనిషి అప్రమత్తంగా ఉంటాడు అంటే సావధానుడై ఉంటాడు. అంకుటిత కర్మ నుండి అంకిత భావకర్మ వచ్చింది. ఆ విధంగా ఆత్మ కోసము ఉన్నత స్థానానికి వస్తుంది. ఈ అమరికనే మానవునికి పరమానందదాయకమైన స్థితి. అయితే అదే స్థితిలో మానవుడు సర్వదా విజయపూర్ణ అమరికలోనే ఉండిపోతాడు. మొదటి 2 భాగాలలో చేయవలసిందంతా చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు చివరి 6 అధ్యాయాల్లో చేయకూడనివి వివరించాడు. ఆ విధంగా గీతాచార్యుడు ప్రతి ఒక్కరిని అప్రమత్తులను చేశారు. ఏ కార్యానికైనా చేయవలసిన కార్యపట్టికను, చేయకూడని కార్యపట్టికను ఇవ్వడం జరుగుతుంది. మనిషికి సాధారణంగా 4 రకాల దోషాలు ఉంటాయి. అందులో తప్పులు చేయడము, మోహగ్రస్తుడు కావడము, పరిమిత ఇంద్రియాలను కలిగి ఉండడము, మోసం చేయడం అనే లక్షణాలు ఉంటాయి. సాధారణంగా మనకు నానా రకాల హెచ్చరికలు కనబడుతూ ఉంటాయి. అవి మానవ జీవితంలో ఎంతో సహాయకరం అవుతాయి. అవి జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త, ఎవరి వాహనాలకు వారే బాధ్యులు, దళారులను నమ్మకండి, ముందు గ్రామం ఉన్నది వంటి హెచ్చరికలు మనము నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం కదండి. అలాగే మనిషిని ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుతుంటాయి. అదేవిధంగా ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు చేసిన హెచ్చరికలను గురించి మానవులు పరిచయము చేసుకోవాలి. ఈ వివరాలను తెలుసుకోగలిగిన మానవుడు తన కార్యాలను అప్రమత్తంగా చేస్తాడు. అందుకే అతడు చేసే కార్యము అప్రమత్త కర్మ అవుతుంది. అప్రమత్తము అంటే సావధానంగా అని అర్థం. తడి లేని చోట వేగంగా పరిగెత్తే మనము తడిగా ఉన్న చోట నెమ్మదిగా అడుగు వేస్తూ నడుస్తాము. ఇదే అప్రమత్తం కావడం చెప్పబడుతుంది. గీతాజ్ఞానము మొదట మానవుడిని బుద్ధిస్థితిలోకి, తర్వాత ఆత్మస్థితిలోకి తెచ్చి ఇక శాశ్వతంగా ఆత్మస్థితిలోనే ఉండిపోగలిగే మార్గము చెబుతుంది. కాబట్టి భగవద్గీత ద్వారా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి లభిస్తాయని చివరగా చెప్పబడింది. ఏ మానవులైతే భగవద్గీతను ఈ ధోరణిలో చదువుతారో, వింటారో, అధ్యయనం చేస్తారో వారు తమ జీవితంలో సంపూర్ణంగా రాణించి భగవంతుని ఆశీర్వాదంతో మహోన్నత స్థానాన్ని పొందుతారు. వారికి పతన భయము ఉండదు.
మానవుడు ఆత్మస్థితి నుండి మళ్ళీ మనోమయ స్థితికి దిగజారడము మానవుడు ఆత్మస్థితి నుండి మళ్ళీ మనోమయ స్థితికి దిగజారడమే అంటే ద్వేషము, కోపము, భయము, వైరము, మోసము, బాహ్య ఆకర్షణలకు లోను కావడం వంటి దుర్గుణాలకు లొంగిపోవడమే పతనానికి ముఖ్య కారణము. అయితే వాటిని గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన హెచ్చరికలను ఖచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా కర్మలు చేసుకుంటూ పోయేవానికి పతన భయము ఉండనే ఉండదు. ఇదియే గీతా విద్యార్థికి లభించే అపూర్వమైన వరము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.